హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఆర్ లేజీ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసాను. జున్ను పాలు లేకుండా ఇంట్లో జున్నును చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ టైంలో ఇంట్లో చాలా టేస్టీగా, చాలా స్మూతీగా, ఫ్లఫీగా జున్ను ఎలా చేసుకోవచ్చో ఇప్పుడైతే చూపిస్తాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ వరకు మనం నార్మల్ మిల్క్ తీసుకోవాలి, ఫుల్ ఫ్యాట్ మిల్క్. దాంట్లోకి ఇలా కామధేను పాలు జున్ను పౌడర్ అని బయట షాప్స్లో మనకి దొరుకుతుంది. ఆ పౌడర్ని ఒక ఫుల్ ప్యాకెట్ తీసుకోవాలి. హాఫ్ లీటర్కి ఆ ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. ఇలా ఫుల్గా మిల్క్లో బాగా మిక్స్ చేసి వితౌట్ ఎనీ బబుల్స్ కానీ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ మిల్క్లోకి మనకి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ కంటే బెల్లం హెల్త్కి చాలా మంచిది కదా, సో అందుకే నేను బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మేము ఏ తీపి తినగలమో అంత క్వాంటిటీ బెల్లమే యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇంకొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ లీటర్ పాలకి సరిపడా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి దాంట్లో నీళ్ళు పోసి బాయిలింగ్ అయ్యే వరకు ఉంచి దాంట్లో ఈ గిన్నెని పెట్టి దీన్ని ఒక మూత వేసి పైన ఇంకొక లిడ్తో కవర్ చేసి 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేయండి. 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు జున్ను మనకి తయారైందో లేదో చూద్దాము. ఫుల్ వేడిగా ఉంది, ఆవిరి కొట్టేస్తుంది పైకి, జాగ్రత్తగా తీయండి, చేతులు కాలుతాయి. సో చూసారు కదా, జున్ను అయితే అయిపోయింది. ఇప్పుడు జున్ను అయిందో లేదని టెస్ట్ చేయడానికి ఒక స్పూన్ లేదా ఒక స్టిక్తో కానీ లేకపోతే చాక్తో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మధ్యలో అలా పుష్ చేస్తే మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతే నీట్గా వస్తే చాకు ఉడికిపోయిందని అర్థం. లేకపోతే పాలుగా ఉంటే ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. జున్ను అయితే రెడీ అయిపోయింది. 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇదిగోండి చూడండి ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉండే జున్ను అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఎవరైనా తింటే ఇది రియల్ జున్ను అంటే నమ్మేస్తారు, అంతే టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేస్తారు కదా, మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. పిఆర్ లేజీ కపుల్. బాయ్ బాయ్.